యొక్క ఆహారం తిన్నాడయ్యా. అయ్యో నేను కూడా లోకంలో ఉండి చెడు తిన్నానయ్యా అని ఒప్పుకుంటావా? లోకంలో ఉండి పాపంలో ఉండి లోకంలో తినే చెడు తిండి తింటున్నానయ్యా. అదిగో తప్పిపోయిన కుమారులాగా లోకంలో ఉన్నానయ్యా, నీకు బయట ఉన్నానని చెప్తావా? అడుగు, ప్రభువా నేను బయట ఉన్నానయ్యా. చిన్న కుమారుడి యొక్క ప్రార్థనని హృదయంలో తెచ్చుకో. చిన్న కుమారుడి జీవితాన్ని జ్ఞాపకం చేసుకో. చిన్న కుమారుడు ఎక్కడ ఉన్నాడు? చిన్న కుమారుడు గ్రహింపుతో పశ్చాత్తాపడ్డాడు. గ్రహింపుతో పశ్చాత్తాపడ్డాడు. ప్రభువా ప్రభువా నన్ను దర్శించండి నాయనా, నేను పందులు పట్టు తింటున్నానయ్యా. అయ్యో నేను పందులు పట్టు తిని బ్రతుకుతున్నానయ్యా అని ఎలాగా పశ్చాత్తాపడతా ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో పశ్చాత్తాపడతావా? అవునయ్యా నేను బయట ఉంటున్నాను, బయట తిరుగుతున్నాను, లోపలికి రావటం లేదయ్యా. నీ వాక్యం నా హృదయంలోనికి రానివ్వట్లేదయ్యా. నా పాపమే కారణము. పాపాన్ని ఒప్పుకోవటం లేదు నేను. నా అవిధేతను ఒప్పుకోవటం లేదు. నా మోసాన్ని ఒప్పుకోవటం లేదు. నా తలంపులను ఒప్పుకోవటం లేదని చెప్తాం దేవునితో. అయ్యా నన్ను దర్శించండి నాయన. నన్ను దర్శించకపోతే నేను బయట వానిగానే ఉంటాను. అదిగో కుమారుడు తండ్రితో ఇంట్లో ఉన్నాడు, కానీ పెద్ద కుమారుడు ఇంట్లో ఉన్నాడు, కానీ దేవుని మాటలు బయట హృదయంలో లేవంట. నాయనా నేను అట్లా బయట ఉండేవాడుగా ఉండనివద్దు నాయన, బయట తిరిగేవానిగా ఉండనివద్దయ్యా. నీ మాటలు నా హృదయంలోనికి రానివ్వండి. నీ మాటలు నా హృదయంలో రాని ప్రార్థన చేద్దాం. పురుషులు కూడా ప్రార్థన చేయట్లా, ప్రార్థన చేయాలి. నువ్వు సరైన ప్రార్థన చేస్తే నీ బిడ్డలు దేవునిలోనికి వస్తారు. నువ్వు ప్రార్థన చేయి, నువ్వు పశ్చాత్తాపడు. ప్రభువా అయ్యో నేనే బయట ఉన్నానయ్యా, నా బిడ్డలు ఇంకా దూరంలో ఉన్నారని చెప్పు. నీ బిడ్డలు ఎక్కడున్నారు? నీ కుమారుడు ఎక్కడున్నాడు? నీ కుమార్తె ఎక్కడున్నది? దేవునిలో ఉన్నదా? దేవునికి బయట ఉన్నదా? నీవు దేవునిలోనికి వస్తే, నీవు దేవుని మాటలోనికి వస్తే, దేవుని వాక్యంలోనికి నీవు వస్తే, దేవుని వాక్యాన్ని నువ్వు పశ్చాత్తాపడి నా ప్రభువు దగ్గర నీ పాపములను ఒప్పుకుంటే నువ్వు దేవునిలోనికి వస్తావు. ప్రార్థన చేద్దాం. ప్రభువా నన్ను దర్శించండి నాయన. నీకేం ప్రార్థన రాకపోతే ప్రభువా నన్ను దర్శించమని ప్రార్థన చేయి. నా బ్రతుకు మార్చమని ప్రార్థన చేయి. ఎవరు మౌనంగా ఉండవద్దు, ఎవరు మౌనముగా ఉండవద్దు. సహోదరుడా సహోదరి, నీకు ప్రార్థన రాకపోతే అయ్యా నన్ను దర్శించండి అయ్యా. చిన్న కుమారుడు పశ్చాత్తాపడ్డట్లు ఆ పశ్చాత్తాపం దయచేయండి. ఆ పశ్చాత్తాపాన్ని ఇవ్వండి నాయన. బయట వాడిగా ఉండనివద్దు. నాకు నువ్వు గ్రహింపునివ్వమని అడుగుదాం. ప్రియ యవనస్తుడా యవనరాలా, ఎక్కడ ఉన్నావు? నీవు ఎక్కడ ఉన్నావు? దేవునిలో ఉన్నావా? దేవుని వాక్యమునకు బయట ఉన్నావా? అడుగు దేవునికి. ఒకవేళ నువ్వు బయటే ఉంటున్నావేమో, చెడు చూపుల్లో ఉంటున్నావేమో, చెడు తలంపుల్లో ఉన్నావేమో, లోకంలో ఉన్నావేమో, లోక ఇచ్చల్లో ఉన్నావేమో, పాపానికి చేరువుగా ఉన్నావేమో, అడుగు దేవుని. అయ్యా నాకు లోకంతో వద్దు నాయన, నీతో ఉంటే నాకు మేలు, నీలో ఉంటే నాకు మేలు, నీతో ఉంటూ నాకు మేలు అని చెప్పు. యవనస్తుడా యవనరాలా, మీ తలలు కిందకు వంచటం కాదండి, నీ తలలు పైకెత్తు, ప్రభు వైపు చూపించు. ప్రభువారు నీ ప్రార్థనలకు ఇస్తాడు. నీ తల పైకెత్తు సహోదరి, పైకెత్తి ప్రార్థన చేయి. ప్రభువా నేను బయటగా ఉంటున్నాను నాయన, నా బ్రతుకు బయటగానే ఉంటుంది నాయన, శాపగ్రస్తమైన జీవితంలో ఉంటున్నాను నాయన, శాపగ్రస్తమైన బ్రతుకులో నా బ్రతుకుంటుంది, నా కుటుంబమే శాపగ్రస్తమైంది, నా బిడ్డల జీవితాలు శాపగ్రస్తమని అని దేవునితో చెప్తాం.
నిందలు తీసివేస్తాడట. దేవునిలో ఉంటే నిందలు తీసివేస్తాడట. రెట్టింపు 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 ఆశీర్వాదం, రెట్టింపు నిందను తీసివేసి రెట్టింపుగా నీకు సంతోషాన్ని ఇస్తాడట, రెట్టింపుగా నిన్ను ఆశీర్వదిస్తాడంట. పేతురైతే భయపడ్డాడు. పేతురులాగా భయపడుతున్నావా సహోదరుడా? పేతురులాగా భయపడుతున్నావా? పేతురులాగా బొంగుతున్నావా? చెప్పు దేవునితో, అయ్యో నేను భయపడుతున్నానయ్యా, లోకస్తులకు భయపడుతున్నానయ్యా, లోక మాటలకు భయపడుతున్నానయ్యా, లోక మాటలకు భయపడిపోతున్నానయ్యా. ధైర్యము నాలో లేదు నాయనా, ధైర్యము నాలో లేదు. నీలోకి వస్తే ఎలాగ? పేతురు ప్రభువా, పేతురు నాయన నీకోసం త్యాగం చేసిన వాడుగా ఉన్నాడు. నన్ను అలాగా చేయండి నాయన, నీ ఆత్మ నా మీదకి రానివ్వండి, నీ ఆత్మ అభిషేకం నా మీదకి రానివ్వండి. పేతురు పశ్చాత్తాపడ్డప్పుడు, పేతురు అయ్యా నేను బొంకిన వానిగా ఉన్నాను, 3 సార్లు అబద్ధములు ఆడిన వాడుగా ఉన్నాను పశ్చాత్తాపడ్డప్పుడు దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చిందంట, దేవుని శక్తి వచ్చినదట. నువ్వు పశ్చాత్తాపడితే దేవుని యొక్క శక్తిని మీదకి వస్తుంది, దేవుని యొక్క ఆత్మని మీదకి వస్తుంది, దేవుని కృపని మీదకి వస్తుంది. పేతుని ఎలాగ బలపరిచి వాడుకున్నాడు, పేతుని ఎలాగ స్థిరపరిచిన వాడుగా ఉన్నాడు, నిన్ను కూడా స్థిరపరుస్తాడు, నీ కుటుంబాన్ని స్థిరపరుస్తాడు, నీ బిడ్డలను స్థిరపరుస్తాడు. అడుగుదాం, ప్రభువా నా బిడ్డలను స్థిరపరచండి అయ్యా, నా బిడ్డలను బాగు చేయండి అయ్యా, నా బిడ్డల యొక్క జీవితాలను బాగు చేయయ్యా. అయ్యో వాళ్ళు నీకు దూరంగా ఉంటున్నారయ్యా, నీకు దూరంగా ఉంటున్నారని నీ బిడ్డల కోసం కూడా ప్రార్థన చేయి. నీ బిడ్డలు ఎక్కడ ఉన్నారు? నీ యవ్వన కుమార్తె ఎక్కడ ఉన్నది? నీ యవ్వన కుమారుడు ఎక్కడ ఉన్నాడు? అడుగుదాం ప్రభువాన్ని. అయ్యా చెప్పండి, ఎవరు మౌనంగా ఉండవద్దు. నిన్ను నమ్మిన వారెవ్వరు సిగ్గుపడలేదయ్యా. అవునయ్యా, నిన్ను నమ్మిన వారు ఎవరు సిగ్గుపడలేదు నాయన, నిన్ను నమ్మిన వారు ఎవరు సిగ్గుపడలేదు నాయన. ప్రభువా నిన్ను నమ్మిన వానిగా నన్ను ఉండనివ్వండి. నిన్ను నమ్మిన వారెవ్వరు సిగ్గుపడలేదయ్యా, ఏ యుగమందైనా సిగ్గుపడలేదయ్యా. నిన్ను నమ్మిన వారెవ్వరు విడువబడలేదయ్యా. అవునయ్యా, నిన్ను నమ్మిన వారు ఎవరు విడిచిపెట్టబడలేదు నాయన, ఏ జనమందునైనా విడిచిపెట్టలేదయ్యా. నీతో ఉంటే ఎన్ని ఆశీర్వాదాలు, నీలో ఉంటే ఎన్ని ఆశీర్వాదాలు. ప్రభువా ఇదిగో నాయనా, మరియమ్మ తల్లి ఎలాగా నాయనా ప్రార్థన గదిలో ఉండి నిన్ను యొక్క నీ దర్శనాన్ని చూడగలిగినదిగా ఉంది నాయన. ఇదిగో ప్రభా నీ మేలు పొందినదిగా ఉంది. దయా ప్రాప్తురస్తురాలా అని ఎలాగ చెప్పబడింది నాయన. అదే స్త్రీయో నాయన లోతు భార్య అయితే వెనక్కి తిరుగుతుందయ్యా. అయ్యో మేము వెనక్కి తిరిగి వెళ్ళేవారుగా ఉండనివ్వద్దు, నీలో ముందుకు సాగేవారుగా మమ్మల్ని చేయండి నాయన. నాయన లోతు భార్యలాగా లోకం వైపు చూసేవారుగా ఉండనివ్వద్దు, సంపద వైపు చూసేవారుగా ఉండనివ్వద్దు నాయన, పాపం వైపు చూసేవారుగా ఉండనివ్వద్దు నాయన, వ్యభిచారం వైపు చూసేవారుగా ఉండనివ్వద్దు నాయన, దొంగతనం వైపు చూసేవారుగా వెనక్కి చూడనివ్వద్దు నాయన, మారు మనసు పొందిన వారు వెనక్కి చూడనివ్వద్దు నాయన, త్రాగుడికి వెనక్కి చూడనివ్వద్దు నాయన. ప్రభువా మమ్మల్ని దర్శించండి నాయన. లోతు భార్య ఎలాగా ఒక స్తంభంగా మారిపోయింది, స్తంభాల లాంటి బ్రతుకులుగా మా బ్రతుకులు మారనివద్దు. ప్రభువా మమ్మల్ని దర్శించండి నాయన, ప్రభువా మమ్మల్ని దర్శించండి నాయన, ప్రభువా మమ్మల్ని దర్శించండి ప్రభువా.
అడుక్కుందాం. ప్రభువా నీ పాదాలు పట్టుకుంటున్నానయ్యా, బయట విడిచిపెట్టవద్దయ్యా, నీ పాదాలు పట్టుకుంటున్నానని అడుగుదాం. నీ పాదాలు పట్టుకోవడానికి వచ్చామయ్యా. అదిగో పాపాత్మురాలైన స్త్రీ అయితే నీ పాదాలు పట్టుకుంది నాయన, నీ పాదాలు పట్టుకుంది నాయన. అదిగో పాపాత్మురాలైతే ప్రతి పాపాన్ని నీ దగ్గర ఒప్పుకుంది నాయన. మీరు గెంటి వేయలేదు కదా అయ్యా ఆవిడ్ని మీరు తృణీకరించలేదు కదా. అయ్యో పాపాత్మురాలైన స్త్రీని మీరు ఎలాగ క్షమిస్తూ ఉన్నారు, ఎలాగ క్షమించిన వారుగా ఉన్నారయ్యా. పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఎలాగ నీ పాదాలు మొక్కి నాయన ముద్దు పెట్టుకుంది కదా ప్రభువా. ముద్దు పెట్టుకునే మనసును మాకు దయచేయండి, ముద్దు పెట్టుకునే మనసును మాకు దయచేయండి. నీకు ఇష్టమైన ఇంపైన మనుషులుగా మమ్మల్ని తయారు చేయండి ప్రభువా. మీరు కనికరించండి, కనికరించండి, మమ్మల్ని కనికరించండి. చెప్పుదాం, మన బిడ్డల విషయాలు చెప్దాం దేవునికి. అయ్యో మా మాటలు మా బిడ్డలు వింటలేదయ్యా. చెప్పమ్మా సహోదరి, సహోదరుడు చెప్పు, దేవునితో చెప్పుకుందాం. చెప్పుకోవడం కోసమే మనం ఇక్కడికి వచ్చాము కదా. నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయి, నీ బిడ్డల కోసం నువ్వు పశ్చాత్తాపడు, వారికి మారు మనసు వస్తుంది. నీ బిడ్డల కోసం నువ్వు పశ్చాత్తాపడితే నీ బిడ్డలలోనికి దేవుని శక్తి వచ్చి వారి బ్రతుకు మారుస్తుంది. తప్పిపోయిన కుమారుడు యొక్క తండ్రి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పందుల దగ్గర బుద్ధి వచ్చిందంట. తన తండ్రి ప్రార్థన పందుల దగ్గర ఉన్న కుమారుడు బ్రతుకు మార్చింది. నీ ప్రార్థన నీ బిడ్డల యొక్క బ్రతుకు మార్చాలి తల్లి. నీ బిడ్డల యొక్క బ్రతుకు మార్చాలి. నీ బిడ్డల యొక్క బ్రతుకులు మార్పు చెంది క్రీస్తులోనికి రావాలి. అడుగు, ప్రభువుని అడుగు, ప్రాధేయపడు. రొమ్ము కొట్టుకుంటూ అడుగుతావా, రొమ్ము కొట్టుకుంటూ అడుగుతావా, రోదం చేస్తూ అడుగుతావా, కేకలు వేస్తూ అడుగుతావా, దార్త ధ్వనితో అడుగుతావా, పశ్చాత్తాపంతో అడుగుతావా? దేవుని యొక్క సన్నిధిలో ప్రభువా, ప్రభువా, అయ్యో నా బిడ్డలు మారు మనసు పొందట్లేదు నాయనా, అయ్యో నా బిడ్డలు మారు మనసు పొందట్లేదు నాయనా, అయ్యో 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 అని ప్రార్థన చేస్తావా తల్లి? నీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తావా? అయ్యో నా బిడ్డలు అగ్నిలో కాలనివద్దు నాయనా, అగ్నిలో కాలనివద్దు నాయనా, అగ్నిలో కాలిపోనివద్దు నాయనా, నీలోనికి రానిమని అడుగుదాం. నిన్ను నమ్మిన వారెవ్వరు యేసయ్యా, నిన్ను నమ్మిన వారెవ్వరు అయ్యా. నిన్ను నమ్మిన వారు ఎన్నడూ చెడిపోలేదు నాయనా, నిన్ను నమ్మిన వారు ఎవరు పాడైపోలేదు నాయనా, నిన్ను నమ్మిన వారు ఎవరు లోకంలో కొట్టుకుపోలేదు ప్రభువా. అయ్యా నిన్ను నేను నమ్మటానికి వచ్చాను. ఇదిగో తప్పిపోయిన కుమారుడు నిన్ను నమ్మి తిరిగి వచ్చాడు నాయనా. నేను కూడా నిన్ను నమ్మేవానిగా నన్ను చేయండి. అడుగు ప్రభువారిని. నిన్ను నమ్మిన వారెవ్వరు ఓడిపోలేదయ్యా ప్రభువా. నిన్ను నమ్మిన వారు ఎవరు ఓడిపోలేదు నాయనా, నిన్ను నమ్మిన వారు ఎవరు ఓడిపోలేదు నాయనా. నిన్ను నమ్మిన వారెవ్వరు ఓడిపోలేదయ్యా.
బిడ్డలు ఓడిపోతున్నారు నాయనా, సాతానుడితో ఓడిపోతున్నారయ్యా, సాతాన్ని జయించలేకపోతున్నారయ్యా. చెప్పుతావా? దేవునితో చెప్పుకుంటున్నావా? ప్రార్థనలో ఏకీపిస్తూ నీ పరిస్థితి చెప్పు, నీ కుటుంబ పరిస్థితి చెప్పు, నీ భర్త పరిస్థితి చెప్పు తల్లి, నీ భార్య పరిస్థితి చెప్పు. నిన్ను నమ్మిన వారెవరు సిగ్గుపడలేదయ్యా యేసయ్యా, నిన్ను నమ్మిన వారెవరు సిగ్గుపడలేదయ్యా, ఏ జనమందైనా సిగ్గుపడలేదయ్యా. ఒకవేళ నీ భర్త మారు మనసు పొందలేదేమో చెప్పుకో. అయ్యా, నా భర్త నీకు దూరంగా ఉన్నాడయ్యా, నా భర్త నీకు దూరంగా ఉన్నాడని చెప్పుకుంటావా? నీ సన్నిధిలోనికి తీసుకురండి నాయనా, నేను సిగ్గుపడనివద్దు నాయనా, నా భార్యను బట్టి నన్ను సిగ్గుపడనివద్దు నాయనా, నా భర్తను బట్టి నన్ను సిగ్గుపడనివద్దు నాయనా, నా బిడ్డలను బట్టి నేను సిగ్గుపడనివద్దని అడుకో. నువ్వే పరిస్థితుల్లో ఉన్నావో, ఏ పరిస్థితిలో నీవు ఉన్నావో, ఎలాంటి దుఃఖకరమైన స్థితిలో నీవు ఉన్నావో, ఎవరికి చెప్పుకోలేనటువంటి దుఃఖం నీలో ఉందా? ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నావా? ఎవరికి చెప్పినా ఎవరు తీర్చలేరు. కానీ మన యజమానుడు యేసయ్య, యజమానుడా నా యేసయ్యా, పరిశుద్ధుడా గణనీయుడా, నిన్ను నమ్మిన వారెవరు అయ్యా, నిన్ను నమ్మిన వారు ఎవరు సిగ్గుపడలేదు కదా. పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా మహాగణుడా మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. ప్రభా, మేము క్రీస్తు లోపలికి రావాలి అని మీరు మమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము, బయట నిలువనేల. బయట ఉంటే ఏం జరుగుతుందో మేము విన్నాం, లోపలికి వస్తే ఏం జరుగుతుందో విన్నాం. విని కూడా కదలని వారముగా మేము ఉండకూడదు. క్రీస్తులోనికి మేము రావాలి ప్రభా. అట్టివారిగా మమ్మలను చేయమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, దయచేసి అందరూ కూర్చోనండి. మరి కొంత సమయము మనం కొన్ని అంశాల కొరకు ప్రార్థనలు చేయబోతున్నాము. మనమందరము మరి కలిసి ఏ ఏ విషయాల కొరకు మనం ప్రార్థన చేస్తామో ఆ విషయాలు ప్రభు మనకు జయమిస్తాడు. ఇప్పుడే విన్నాము, క్రీస్తులో ఉన్న వారికి దేవుడు ఏమిస్తాడు? జయమే ఇస్తాడు. చెప్పండి అందరూ, మీ చేయి పైకి లేపి దగ్గర చెప్పండి. క్రీస్తులో ఉన్న వారికి మనకు జయము వస్తుంది. ఆమేన్, ఆమేన్.
ఇప్పుడు ఒక పాట పాడదాం, తర్వాత మనం కొంత సమయం విజ్ఞాపన చేద్దాం. ఏటిలో నున్నని స్టార్ట్ చేశారా? అనండి. ఏటిలో నున్నని ఉండండి, ఉండండి. నున్నని మీ దగ్గర ఇంతకుముందు కుంకుడుకాయలు కొట్టే గుండ్రాళ్ళు ఉన్నాయా? అవి ఎలా ఉంటాయి? నున్నగా ఉంటాయి. అందుకని నున్నని అన్నప్పుడు ఇలా చేయి తిప్పండి. అర్థమైందా? అంటే నా చేతిలో నున్నని రాయి ఉంది. చెప్పండి అందరూ, మీ చేయి చూపియండి. ఇలా నీ చేతిలో ఏముంది చెప్పండి. నా చేతిలో నున్నని రాయి ఉంది. ఈ రాయిని ఎక్కడ కొట్టాలి? ఎవరి మీద కొట్టాలి? ఒడిశిలలో పెట్టి గిరగిరా త్రిప్పి ఎవరి మీద కొట్టాలి? గొల్యాతును కొట్టాలి. ఆమేన్. ఇప్పుడు మనము ఆ నున్నని రాయిని ఏరి ఎవరిని కొట్టాలంటే సాతానుని కొట్టాలి మనం. హల్లెలూయా. అందరు రెడీ అవుతారా? అందరు రెడీ అవుతారా? కాబట్టి ఈ నున్నని రాయిని ఏరి ఈ సాతానుడు నేను త్రిప్పి కొడతాను ప్రభువా అని మనం సిద్ధపడదాం. అందుకని ఈ పాట వచనం పాడేటప్పుడు నున్నని రాయి ఏరిది అనేటప్పుడు ఎలాగూ యాక్షన్ చేస్తూ నా చేతిలో నున్నని రాయి ఉంది, దీన్ని సైతాను యొక్క పళ్ళు మీద విసిరి కొట్టాలి అని మనం పాడదాం. రైట్? ఓకే. ఏటిలో నున్నని మీరు ఇలాగూ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఏటిలో నున్న రాయిని ఒడిశలలో పెట్టి గిరా త్రిప్పే. ఏటిలో నున్నని రాయిని ఏరేద ఒడిశలలో పెట్టి గిరా త్రిప్పే. కొట్టెదను నేను గొల్యాతును దిటిని, కొట్టెదను నేను గొల్యాతును దిటిని. ఆరాధన. ఆమేన్. అందరూ చేతులు పైకి ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, నీకే ఆరాధన నీకే, నీకే ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, నీకే ఆరాధన నీకే, నీకే ఆరాధన. దరిద్రతలో నన్ను ఎన్నుకున్నావు, చెత్తలో నుండి ఏరుకున్నావు. దరిద్రతలో నన్ను ఎన్నుకున్నావు, చెత్తలో నుండి ఏరుకున్నావు. నీ పరిగణై నేను అర్పణగా మారెదను, నీ పరిగణై నేను అర్పణగా మారెదను. ఆరాధనాయ, ఆరాధనాయ, ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, నీకే ఆరాధన నీకే, నీకే ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే.
నీకే నీకే ఆరాధన, నీకే నీకే ఆరాధన. పిల్లరా, ఇప్పుడు నేను కొన్ని మాటలు మీకు చెబుతాను. ఆ మాటలు మీరు పదే పదే అంటూ ఉండండి. మరొక మాట నేను చెప్పే వరకు ఆ టైం అంతా అదే మాటలు మీరు చెబుతూ ఉండండి. విశ్వాసపు వాక్కులు మనం దేవునితో చెబుదాం. మనం ఎప్పుడైతే విశ్వాసపు మాటలు చెబుతామో దేవుడు మన మాటలకు ఆమేన్ అని అంటాడు. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మీరు దేవునితో చెప్పేటప్పుడు సహజంగా దేవుడు మన ఎదుట ఉన్నాడు అనే భావం నీకు రావాలి. నీ హృదయంలోకి రావాలి, క్రీస్తు లోపలికి రావాలి. తర్వాత నీవు నోరు తెరిచి చెబుతున్నావు చూడు, ఆ మాటలు నీలో ఉన్న ప్రభువు వింటున్నాడు అనే గ్రహింపు నీకు రావాలి. ఈ లింకు నీకు వస్తే నీ ప్రార్థన చాలా పవర్ఫుల్గా మారిపోద్ది. ఆమేన్. ఈ దేవుని ముందు మీరు ఉన్న పొజిషన్లో గౌరవముగా మోకాళ్ళ మీద ఉండగలిగితే ఉండండి, నిలబడగలిగితే నిలబడండి, లేక ఇంకేదైనా గౌరవంగా దేవుని ముందు ఆయనకు నువ్వు చూపించే గౌరవం ఏంటో నువ్వు నీ పొజిషన్లో చూపించు. ముందు ఎవరికి వారము దేవుని ఎదుట మనం ఉండి, ప్రభువా నిన్ను గౌరవిస్తున్నామని చెప్పండి. అందరూ యేసయ్యా నిన్ను గౌరవిస్తున్నాము ప్రభువా అని చెప్పండి. ఇదే మాట చెప్పండి, అందరూ చెప్పండి. యేసయ్యా నిన్ను గౌరవిస్తున్నాము ప్రభువా. ఆ మాటే చెప్పండి. నేను ఇంకొక మాట చెప్పే వరకు అదే చెబుతూ ఉండండి. యేసయ్యా నిన్ను గౌరవిస్తున్నామయ్యా, యేసయ్యా నిన్ను ఆరాధిస్తున్నాం. పిల్లలు కూడా దిగండి, కుర్చీలు దిగి మోకాళ్ళ మీద ఉండండి. అందరూ మోకాళ్ళ మీద ఉండండి, ఎవరు తిరగొద్దు. దేవుని సన్నిధి సంచరించే సమయం. ఎక్కడ వారు అక్కడ మోకాళ్ళ మీద ఉండి నీ చేతులెత్తి దేవుని ఆరాధన చేయడం నేర్చుకో. ప్రభువా నిన్ను స్తుతిస్తూ ఉన్నాము, యేసయ్యా నిన్ను ఆరాధన చేస్తున్నాం, యేసయ్యా నిన్ను ఆరాధన చేస్తున్నాం. అందరూ నేను క్రీస్తు లోపల జీవించుదును గాక అని చెప్పండి. నేను క్రీస్తు లోపల జీవించుదును గాక. అందరూ చెప్పండి అదే మాట, అదే మాట బిగ్గరగా చెప్పండి, చాలాసార్లు చెప్పండి.